Hey guys, welcome back to our YouTube channel Knowledge Knox. మనం కొత్త కాన్సెప్ట్స్ అనేవి మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఎలాంటి కాన్సెప్ట్స్ మనం తెలుసుకోబోతున్నాం అంటే అసలు ఇవాళ కాన్సెప్ట్ వచ్చినప్పటికీ అంటే అన్ని కాన్సెప్ట్స్ నేమ్స్ ఏమి చెప్పలేను కానీ బట్ ఇవాళ మన ఫోన్ వెనకాల ఉన్న కెమెరాస్ ఎలా వర్క్ చేస్తాయో ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇట్ విల్ బి లైక్ ఒక లాంగ్ వీడియో అయ్యి ఉండొచ్చు, లైక్ 10 minutes వీడియో అయ్యి ఉండొచ్చు, బట్ రిలాక్స్గా మీ రియల్ టైం కెమెరా అసలు ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోండి. సో ఏంటంటే కొంచెం ఐడియాలజీ వస్తుంది అన్నమాట, అసలు ఎలా వర్క్ అవుతుంది కెమెరా. మనం జనరల్గా ఏం చేస్తాము, జస్ట్ సింపుల్ కెమెరా లైక్ ఫోన్తో మనం ఫోటో తీస్తాము, జస్ట్ ఒక క్లిక్తో ఫోటో అనేది తీసేసుకుంటాము. బట్ దాని వెనకాల చాలా సైన్స్ నడుస్తుంది అన్నమాట. సో ఇవాళ వీడియోలో మనం సెన్సార్స్, లెన్స్, ప్రాసెసర్ అండ్ ఏఐ ఇవన్నీ మిక్స్ అయ్యి ఏతో ఎలా వర్క్ చేస్తుందో మనం ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో స్టార్టింగ్ వచ్చినప్పటికీ మనం తెలుసుకోవాల్సిన వర్డ్ లెన్స్. లెన్స్ అంటే ఏం లేదు, ఫోకస్ లైట్. నా మీద అయితే ఫోకస్ లైట్ అవుతున్నాయో ఆ ఫోకస్ లైట్ వచ్చేటికి నా లెన్స్ మీద పడుతున్నాయి. లైక్ నేను పెట్టుకున్న స్పెట్స్ మీద పడుతున్నాయి. సేమ్ అలాగే మీ కెమెరా వెనకాల కూడా లెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో డిఎస్ఎల్ఆర్ ఇక్కడ డిఎస్ఎల్ఆర్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియో క్యామ్స్లో మనం లెన్సెస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు, బట్ స్మార్ట్ ఫోన్లో అవి ఫిక్స్డ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ మన కెమెరా లోపలే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే మనం అస్తమానం మార్చకుండా వాళ్ళు ఆల్రెడీగా అంటే మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే చేస్తారో వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ అనేవి ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటారన్నమాట. ఎలాంటి టైప్స్ ఆఫ్ లెన్సెస్, జూమ్ అంటే జూమ్ అవ్వడానికి, వైడ్ అండ్ మ్యాక్రో. సో ఇంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ అనేవి మనకి ఇన్సర్ట్ చేస్తారన్నమాట ఒక ఫోన్లో ఉన్న కెమెరాలో. బట్ అదే వేరే మన డిఎస్ఎల్ఆర్ కెమెరాలో మనం లెన్సెస్ అనేవి చేంజ్ చేసుకుంటామండి. అంటే పోర్ట్రేట్ కావడానికి ఒక లెన్స్, అండ్ లాంగ్ షాట్ రావడానికి ఒక లెన్స్, షార్ట్ రేంజ్ షాట్ రావడానికి ఒక లెన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో అసలు ఈ లెన్స్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే బేసిక్ కాంపోనెంట్ వచ్చినప్పటికీ లెన్స్ అన్నమాట. దాని తర్వాత సెన్సార్స్, ప్రాసెసర్, ఏ గురించి మనం ఫ్యూచర్లో మనం మాట్లాడుకుందాము. ఇప్పటి వరకు చూసారంటే మా టాపిక్ అనేది ఎంతో కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ కూడా ఎంతో కొంత నచ్చి ఉంటుంది. సో ఎందుకు లేట్ చేస్తున్నారు, ఫస్ట్ వెళ్ళి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మా యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి డిఫరెంట్ గ్రూప్స్ అండ్ వాట్సాప్స్లో షేర్ చేయండి. సో దాట్ వీటి గురించి బాగా నాలెడ్జ్ మీరు కూడా స్ప్రెడ్ చేసే వాళ్ళు అవుతారు. మనం లెన్స్ గురించి మనం మాట్లాడబోతున్నాము. సో ఇదే చేస్తుంది అంటే లెన్స్ ఏదైతే లైట్ రేస్ ఉంటాయి కదా, లైక్ సన్ రేస్ అవన్నీ, లేదంటే చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ రేస్ కానీ మనకి లెన్స్ మీద పడినప్పుడు ఈ లెన్స్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే లైక్ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాసెస్ బెండ్ చేస్తుంది అన్నమాట. బెండ్ చేసి సెన్సార్ బాక్స్కి మనకి సెండ్ చేస్తుంది అన్నమాట. సో లెన్స్ యొక్క పని ఏంటంటే వచ్చిన లైట్ రేస్ని బెండ్ చేసి సెన్సార్ బాక్స్కి పంపించడం మాత్రమే. సో ఎప్పుడైతే లెన్స్ అనేది సెన్సార్ బాక్స్ మీద పడిందో అప్పుడు మీకు ఏం చెప్పాను, లెన్స్ అనేది ఏమవుతుంది, బెండ్ అయ్యి సెన్సార్ బాక్స్కి పంపించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే పిక్సెల్స్ కింద డివైడ్ అయిపోద్ది అన్నమాట. అంటే లైట్ ఇలా పడగానే మిలియన్స్ ఆఫ్ పిక్సెల్స్ కింద డివైడ్ అయిపోద్ది అన్నమాట. మనం దాన్ని సెన్సర్స్ ఈక్వల్ టు పిక్సెల్స్ అని మాట్లాడుకుందాము. అంటే మాట్లాడుకోలేదు, అంటే పిక్సెల్స్ అనే వర్డ్ మీకు తేలేదు. సో సెన్సర్స్ అంటే ఏంటంటే పిక్సెల్స్ అన్నమాట. దీన్నే మనం లైట్ బకెట్ అంటాము. అంటే ఇప్పుడు ఇవల్ల పిక్సెల్స్ని ఇదే లైట్ ఒక బకెట్ అన్నమాట. లైట్ బకెట్ అంటే డిఫరెంట్ టైప్స్ అంటే నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ పిక్సెల్స్ని ఒక బకెట్లో క్యారీ చేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. సో ఇలా పిక్సెల్స్ అయిపోయిన తర్వాత ఈ పిక్సెల్స్ ఏం చేస్తాయంటే జస్ట్ యొక్క బ్రైట్నెస్ని మాత్రమే మెజర్ చేస్తుంది, అంతేగాని కలర్స్ని అస్సలు మెజర్ చేయదు. సో దానికి మనం ఏం యూజ్ చేస్తామంటే బేయర్ ఫిల్టర్స్. సో బేయర్స్ ఫిల్టర్స్ అనొచ్చు, లేదంటే బేయర్ ఫిల్టర్స్ అనొచ్చు, మీ ఇష్టం, మీకు ఏదంటే అది. మీకు అంటే ఒక్కొక్కలా పిలుస్తారు. సో బయాస్ థియరం ఉంటుంది కదా,
అదే బయర్స్ ఫిల్టర్స్. దీంట్లో ఏంటంటే మనకి ఆర్జీబీ కలర్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి, ఎప్పుడైతే లైట్ రేస్ మనకి లెన్స్ మీద పడి లైట్ రేస్ అనేవి బెండ్ అయ్యి సెన్సార్కి వచ్చిందో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇలా పిక్సెల్స్ కింద డివైడ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇమేజ్లో ఉన్న పిక్సెల్స్ ఇప్పుడు హ్యాండ్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి చిన్న పార్ట్స్ అలా పిక్సెల్స్ కింద మనకి డివైడ్ అయిపోయి అక్కడి నుంచి బయర్స్ ఫిల్టర్స్కి వెళ్తుంది. అక్కడ ఏమవుతుందంటే ఆర్జీబీ కలర్స్ అనేవి అప్లై అవుతాయి. అప్పుడు వరకు ఓన్లీ జస్ట్ బ్రైట్నెస్ వరకే, దాని నుంచి ఏమి కలర్స్ కానీ ఏమి దానికి తెలియదు. జస్ట్ మీకు ఎలా కనిపిస్తుంది అంటే పిక్సెల్ మీరు ఎప్పుడైనా కన్వర్ట్ చేసినప్పుడు ఆర్ఎల్స్ మీరు ఎప్పుడైనా మిషన్ లెర్నింగ్ ఈ టూల్స్ యూస్ చేసినప్పుడు ఆ కాన్సెప్ట్స్ యూస్ చేసినప్పుడు మీకు ఇమేజ్ మీకు ఇలా రాదు, మీకు అస్సలు ఎలా ఈ కలర్ అంటే కలర్లో రాదు. మీకు జస్ట్ బ్లాక్, ఇది నా దగ్గర బ్లాక్ మార్కర్ లేదు, సో జస్ట్ ఏమొస్తుంది అంటే ఇలా చుక్కలు కింద అంటే బ్లర్రిష్గా వస్తుంది అన్నమాట. ఇలాగా ఇలా బ్లరిష్గానే వస్తుంది మనకి. సో ఫుల్ కలర్స్ ఏమి అప్లై అవ్వమాట, అంటే బ్లాకిష్గా ఉండదు అంతే, కలర్స్ ఏమి అప్లై అవ్వవు. ఎప్పుడైతే అది బయర్ ఫిల్టర్ని పాస్ అయ్యిందో అప్పుడు మనకి కలర్స్ అనేవి అప్లై అయ్యి మనకి ఫుల్ ఇమేజ్ అనేది మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు మనం ప్రాసెసర్ అండ్ ఏ గురించి మాట్లాడబోతున్నాము. సో మెయిన్గా ఇవి ఎప్పుడు యాక్టివేట్ అవుతాయండి, ఎప్పుడైతే లైట్ రేస్ అనేవి సెన్సార్స్ బాక్స్ వరకు వచ్చినాయో అప్పుడు ప్రాసెసర్ అండ్ అలాగే ఏ కూడా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇదేం చేస్తుందండి, ఎప్పుడైతే లైట్ రేస్ లెన్సెస్ మీద పడ్డాయో అక్కడి నుంచి రేస్ బెండ్ అయ్యి సెన్సర్స్కి వస్తాయి. అక్కడి నుంచి ఐఎస్పి అంటే ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్. అంటే ఇదేం చేస్తుందంటే మధ్యలో ఉండి వచ్చిన ఇమేజ్ యొక్క సిగ్నల్స్ని ప్రాసెస్ చేసి మనకి ముందుకు ఫార్వర్డ్ చేస్తుంది అన్నమాట. అండ్ అలా ఏ వచ్చినప్పటికి మనకి ఏం చేస్తుంది, ఎన్హాన్స్మెంట్ చేస్తుంది. సో అండ్ అలాగా మనకి ఫైనల్ ఇమేజ్ అనేది మనకి అవుట్పుట్ కింద మనకు బయటకు వస్తుంది అన్నమాట. సో దీంట్లోనే మనకి నైట్ మోడ్ అండ్ పోర్ట్రేట్ అనేవి మనకి ఉంటాయి. సో నైట్ మోడ్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఒక్కసారి క్లిక్ చేయగానే మీకు ఆన్ ద సెకండ్స్లో లైక్ ఫుట్ అనేది మనకు వచ్చేది. కింద టైం అనేది తిరుగుతూ ఉంటుంది, లైక్ 1, 2, 3 సెకండ్స్ అయిన తర్వాత ఇమేజ్ అనేది క్యాప్చర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మల్టిపుల్ ఇమేజ్ నుంచి బ్రైటెస్ట్ అంటే అన్ని మిక్స్ అయిపోయి బ్రైటెస్ట్గా తయారు చేసి మీకు ఇస్తుంది అన్నమాట. అలాగా నైట్ మోడ్ అనేది వర్క్ చేస్తుంది. అదే పోర్ట్రేట్ అంటారు కదా, పోర్ట్రేట్ అంటే ఆ సబ్జెక్ట్ రిమూవ్ చేసేసి సబ్జెక్ట్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసి మనకి ఇస్తుంది అన్నమాట. అంటే సబ్జెక్ట్ని కలపదు, ఆ సబ్జెక్ట్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే సబ్జెక్ట్ని రిమూవ్ చేసేస్తుంది. సో సబ్జెక్ట్ని రిమూవ్ చేసినప్పుడు మనకి సపోజ్ ఇదే అనుకోండి ఇమేజ్, సో ఇలా ఉందనుకోండి, అండ్ ఇంకా వెనకాల ఇలా లైక్ ఇలా మౌంటైన్స్ ఇలా ఉన్నాయి, ట్రీస్. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ సబ్జెక్ట్ని రిమూవ్ చేసేస్తుంది. అంటే రిమూవ్ చేయడం అంటే జస్ట్ దానికి అవుట్లైన్ లాగా ఇలా డాట్స్ కింద అనుకుందాం. అవుట్లైన్ కింద జస్ట్ అంటే మీరు ఇమేజ్ అనుకుంది, అవుట్లైన్ కింద ఇలా మనకి డివైడ్ అయిపోతాయి అన్నమాట. అంటే అవుట్లైన్ ఓన్లీ బార్డర్స్ మాత్రమే. అంటే ఇప్పుడు నా ఫేస్ ఉందా, నా ఫేస్ మొత్తం కనిపించదు, జస్ట్ ఈ అవుట్లైన్ ఉందా ఇదే మాత్రమే అక్కడ కనిపించి దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో అవన్నీ బ్లర్ చేసుకుని అప్పుడు మనకి విత్ నోసు, మౌత్ ఇంకా డిఫరెంట్ అంటే ఫుల్గా స్ట్రక్చర్ అయిపోద్ది అన్నమాట. సో ఇలాగా మనకి పోర్ట్రేట్ అనేది వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు కొత్తగా అనిపించని ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ ప్రాసెస్ వచ్చినప్పటికి ఏంటంటే లైట్ రేస్ లెన్స్ మీద పడతాయి. ఆ లెన్స్ మీద పడిన తర్వాత ఆ లెన్స్ యొక్క బెండ్ అయ్యి సెన్సార్స్కి వెళ్తాయి. ఈ సెన్సార్ బాక్స్ నుంచి పిక్సెల్స్ కింద డివైడ్ అయ్యి ఫిల్టర్స్లోకి వెళ్తాయి. అదే బయర్ ఫిల్టర్ అని చెప్పాను కదా, ఆ బయర్ ఫిల్టర్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇమేజ్ సిగ్నల్స్ అనేవి ఐఎస్పికి వస్తాయి. ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్లోకి వచ్చి అక్కడి నుంచి ఏ ఎన్హాన్స్మెంట్ చేస్తుంది అనమాట. అంటే ఏ ఎన్హాన్స్మెంట్ అంటే జస్ట్ ఏంటంటే ఇప్పుడు మీ ఇమేజ్ కొంచెం డార్కిష్గా ఉందనుకోండి, అంటే బ్లాక్గా ఉందనుకోండి, ఏ ఎన్హాన్స్మెంట్ ఏం చేస్తుంది ఆటోమేటిక్గా బ్రైట్ అండ్ కాంట్రాక్ట్ అంటే విత్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అనేది చేసి మీకు ఇస్తుంది అన్నమాట ఇమేజ్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి ఇమేజ్ అనేది మనకి ఇస్తుంది. సో కొత్త కాన్సెప్ట్గా అనిపించుంటే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు నాలెడ్జ్ నాక్స్.